దేవుని వాక్యము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధముగా అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని. ప్రజలారా, ఈ మాట ప్రభువు శిలువపై ఉన్నప్పుడు పలికిన మాట. అనగా అప్పటికే వారు ప్రభువును నిందించిరి, దూషించిరి, అపహసించిరి, ముఖము మీద కొట్టిరి, ఉమ్మివేసిరి, ముండ్ల కిరీటమును పెట్టిరి, కొరడాలతో కొట్టిరి, లోపల చర్మంతో పాటు మాంసము అనగా శరీరంలోని కండ ఊడిపోవునట్లుగా కొరడాలతో కొట్టిరి, రక్తము కారునంతగా హింసించిరి, ఆహారము లేదు, నీరు లేదు. అప్పటికే ప్రభువు శరీరము ఎంతగానో బలహీనమాయను, ఎంతో వేదనను అనుభవించుచున్నాడు. శరీరంలోని ఒక ప్రక్కన వేదనలు ఉంటే అంతకంటే గొప్ప వేదన తండ్రి దగ్గర నుండి దూరమవుతున్నాను అని, ఆయన చేత విడిచిపెట్టబడుచున్నాను అన్న వేదన ప్రభువును ఎక్కువగా బాధించినది. ఈలాగున శీల కొట్టి సిలువలో వ్రేలాడిదీసి ఉంటే ఏ పాపము చేయని ప్రభువు తన కొరకు కాక మన కొరకు అట్టి శ్రమను సిలువలో అనుభవించుచుంటే ఆ స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఆ వేదనలకు చెడ్డ మాటలు తిట్టేవారట. అయితే మన ప్రభువు సహించుకొని వదకుతేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండెను. అప్పటికే ఎంతో శక్తిని కోల్పోయిన ప్రభువు మన కొరకు తన శక్తినంతా తెచ్చుకొని అప్పుడు కూడా దేవునికి, పరమ తండ్రికి మన గూర్చి విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించుము అని. ఎంత గొప్ప క్షమాహృదయం మన ప్రభువుది. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించుచున్న నిబంధన రక్తము అని దేవుడు సెలవిచ్చెను. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని ప్రభువు శిష్యులతో ఆనాడు ప్రభువు రాత్రి భోజనంలో చెప్పెను. ప్రజలారా, ఈ లోకంలో మన దేవుని వంటి క్షమాహృదయము మరెవ్వరికీ ఉండదు. ఎందుకనగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు క్షమించెను, మరణపు స్థితిలో మనల్ని క్షమించెను, తిరిగి పునరుద్ధానుడై లేచిన తరువాత నేటి వరకు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఇంత గొప్ప త్యాగము చేశాక కూడా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. తన చెంతకు రావాలని పిలుస్తూనే ఉన్నాడు. నేటి వరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు మనల్ని క్షమించమని విజ్ఞాపన చేయుచూనే ఉన్నాడు. భూమికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న దేవుడు అదే ప్రేమతో అనాది కాలము నుండే మనందరినీ క్షమిస్తూనే వచ్చెను. ఎన్ని మార్లు ఆయన మీద తిరుగుబాటు చేసినా, ఆయనను విడిచి ఇతర దేవతలను అనుసరించి తిరుగుతున్నా, పశ్చాత్తాపపడి తిరిగి వస్తే నేను మిమ్మను క్షమించి తిరిగి చేర్చుకొని మరలా మిమ్మను కట్టుదును అని దేవుడు ఆనాటి నుండి సెలవిచ్చుచూనే వచ్చెను. అయితే లోకములోని సమస్త మానవాళికి ఒక్కసారి నిత్యమైన బలి యాగముగా తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా అర్పించుటకు, ఆ క్షణము సిలువలో ప్రభువును విడిచిపెట్టుటకు ఇష్టపడెను. మన కొరకే, మనల్ని రక్షించుట కొరకే ఆయనను నలుగొట్టుటకు దేవునికి ఇష్టమాయెను. గనుక ప్రజలారా, మనము దేవుడు అందించిన రక్షణను అనుగ్రహించి ఆయన కలిగి ఉన్న ఆ క్షమాహృదయమును మనము కూడా కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎన్నిసార్లు మీరు మమ్మను రక్షించినా, తప్పించినా, క్షమించినా మరలా మేము తండ్రి మా చెడు కార్యములతో, ఆలోచనలతో మిమ్మల్ని సిలువ వేయిచూనే వచ్చాము. తండ్రి, మమ్మను క్షమించుము. ఆచారంగా ప్రభువు బలను తీసుకోక పశ్చాత్తాప హృదయంతో సిలువలో మీరు చేసిన యాగమును గుర్తు తెచ్చుకొని అంత వేదనలో మీరు మమ్మను క్షమిస్తే అల్పులమైన మేము క్షమించుటకు ఎంత సమయం పట్టును, మేమెంతవారమని గ్రహించి దేవా, క్షమాహృదయమును కలిగి ఓర్పును, సహనమును, బాధ్యతను, ప్రేమను కలిగి జీవించుటకు, ఇతరులను క్షమించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.